డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 1965 నాటి సినిమా 'తేనె మనసులు' గురించి వీడియో చేస్తున్నాను. ఈ 'తేనె మనసులు' సినిమా బాబు మూవీస్ వారు 1965లో అందరూ కొత్త వారితో తీయాలని ఆ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో నిర్మించినటువంటి చిత్రం. ఇందులో చిట్టిబాబు పాత్రకు రామ్మోహన్ని, సీత పాత్రకు సంధ్యారాణిని, బసవరాజు పాత్రకు కృష్ణని, భానుమతి పాత్రకు సుకన్యలను ఎంపిక చేశారు. ఇందులో మన సూపర్ స్టార్ కృష్ణకు ఇది మొట్టమొదటి సినిమా అని మనం గుర్తించాలి. కథ ముళ్ళపూడి వెంకటరమణ రాశారు. చిత్రానువాదం ఆదుర్తి సుబ్బారావు. ఇక ఇతర తారాగణం పద్మనాభం, కేవీ చలం, పుష్పకుమారి, రాధాకుమారి, చలపతిరావు మొదలైన వారు. ఈ చిత్రానికి సంగీతం అందించింది కేవి మహాదేవన్, సంభాషణలు అందించింది ఆచార్య ఆత్రేయ మరియు కె విశ్వనాథ్. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక అప్పుడే కొత్తగా వచ్చిన కలర్లో తీస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మి బ్లాక్ అండ్ వైట్లో తీసిందంతా పక్కన పెట్టేసి చివరకు కలర్ చిత్రంగానే పూర్తి చేశారు. సినిమా విడుదలయ్యాక మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో నటించిన కొత్త హీరోయిన్లందరూ చలనచిత్రాల్లో ముందు బాగా రాణించారు. అందులో ఘట్టమనేని కృష్ణ గారు ఒకరు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇక ఈ చిత్రానికి పాటలకి సంగీతం కేవి మహాదేవన్ అందించారు అనుకున్నాం కదా. ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి. దాశరథి రాసినటువంటి పాట ఎవరో ఎవరో నీవాడు, సుశీల గారు బాగా పాడారు. ఇక బాగా హిట్ అయినటువంటి పాట అప్పుడు రేడియోలో విపరీతంగా వినిపించేది. దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై. ఎంత అద్భుతంగా రాశారు దాశరథి గారు. ఘంటసాల పి సుశీల గారు కూడా అంత అద్భుతంగా పాడారు. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు. చందమామ గురించి ఆత్రేయ గారు రాయగా పి సుశీల గారు పాడారు. మరి ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి. ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని పిబి శ్రీనివాసు, సుశీల పాడారు. ఈ వీడియో మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.